రైట్ ఇక అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. సో దానికి సంబంధించి ఆ కేసుకి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లేటెస్ట్ అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు లైవ్ ద్వారా. రమణ, దీపిక, అంటే మీడియాతో అల్లు అర్జున్ ఇంతమంది మాట్లాడారు. ఈ సందర్భంగా అంటే తన కష్టకాలంలో తనకు సపోర్ట్ చేసిన దేశంలో ఉన్న ప్రతి అభిమానికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మీడియా కూడా ఈ సందర్భంగా తనకు చాలా మద్దతుగా నిలిచిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మీడియా కూడా థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత ఏదైతే రేవతి కుటుంబం ఉందో రేవతి కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటారని గతంలో ఇచ్చిన హామీని తను నిలబెట్టుకుంటారని చెప్తున్నారు. ఆ తర్వాత శ్రీతేజ్ ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పడుతున్న బాబు, ఆ బాబును కూడా ఈ 2 రోజుల్లోనే పరామర్శిస్తానని కూడా అల్లు అర్జున్ చెప్పారు. మొత్తంగా అంటే లీగల్ టాపిక్స్ కానీ మిగతా అంటే ఇందులో ఫ్యామిలీ ఇష్యూస్, తర్వాత పొలిటికల్ ప్రెషర్స్ ఇలాంటివి సంబంధించిన క్వశ్చన్స్ మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు కూడా వాటి దాటవేశారు. ఆయన చెప్పడానికి పెద్దగా ఆసక్తి చూపెట్టలేదు. ఇక కేసుకు సంబంధించి కూడా లీగల్ ఇష్యూ కాబట్టి దాని గురించి ఆయన మాట్లాడడానికి నిరాకరించారు. ఏదేమైనా ప్రస్తుతం కేసుకు సంబంధించి మాత్రం అంటే బెయిల్ రావడం పట్ల మాత్రమైనా చాలా హ్యాపీగా ఉన్నారు. మొత్తం మీద అంటే ఈ సందర్భంగా ఈ కష్టకాలంలో తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఏదేమైనా హైదరాబాద్ నడుమ మొత్తంగా అల్లు అర్జున్కు బెయిల్ రావడం అవన్నీ కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించి మనం నిన్న నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం మీద కేసుకు సంబంధించి అయితే పోలీసులు కూడా మరి తదుపరి ఏం చేయబోతున్నారు, ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంది కాబట్టి ఛార్జ్షీట్లో మళ్ళీ పేర్ల ప్రస్తావన ఉంటుంది. అంటే ఎవరు నిందితులను చేర్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఛార్జ్షీట్లో అల్లు అర్జున్ పేరు దాదాపు ఉండకపోవచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఒకవేళ అతని పేరు ఉంటే మాత్రం అప్పుడు మళ్ళీ లీగల్ గా మాత్రం కొన్ని రోజులు ఫైల్ చేయాల్సిన పరిస్థితి అల్లు అర్జున్కు ఉంటుంది. ప్రస్తుతం అయితే బెయిల్కు సంబంధించి 2 వారాల పాటు ఈ మధ్యంతర బెయిల్ చేసి ఇచ్చారు కాబట్టి దాన్ని తదుపరి పొడిగించుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే కోర్టు సంబంధించిన లీగల్ సంబంధించిన వాటిలో ఆయన తన నిపుణులతో అంటే లీగల్ టీంతో కూడా ఆయన మాట్లాడుతున్నారు ఎప్పటికప్పుడు. ఏదేమైనా మొత్తంగా ఈ పుష్ప 2 ఏదైతే తొక్కిసలాట ఇన్సిడెంట్కి సంబంధించి మాత్రం అంటే ఇది ఒక దురదృష్టకర ఘటనగానే అభివర్ణించారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉండాల్సింది కాదు, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడతామనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా పోలీసులు అయితే చెప్తున్నారు, పోలీసు వెర్షన్ అయితే భవిష్యత్ అంటే ఒక నిండు ప్రాణం బలైంది. సో ఇలాంటి ఘటనలు అంటే ఒక నిర్లక్ష్యంతో కూడుకున్న ఘటనలే కాబట్టి వీటి భవిష్యత్తులో ఇవి జరగద్దంటే ఖచ్చితంగా ఒక సీరియస్ వార్నింగ్ అందరికీ వెళ్లాలనే ఉద్దేశంలోనే ఈ కఠిన చర్యలకు సిద్ధమైనటువంటి విషయాన్ని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద హైదరాబాద్ నడుమ అయితే నిన్న అంతా కూడా రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉండడం, ఆ తర్వాత ఉదయం 6:45 రిలీజ్ అయిన తర్వాత నేరుగా గీతా ఆఫీస్కి చేరుకున్నారు. అక్కడ నుండి మళ్ళీ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు ప్రముఖుల సంబంధించిన సంఘీభావం కొనసాగుతోంది. చాలా మంది ప్రముఖులు ఇక్కడికి సినిమాకి సంబంధించిన ప్రముఖులు కావచ్చు, అటు పొలిటికల్ సంబంధించిన రాజకీయ ప్రముఖులు కూడా చాలా మంది ఆ నివాసంగా చేరుకున్నారు. అటు ఏపీకి సంబంధించి గంటా శ్రీనివాస్ కావచ్చు, అవంతి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా ఆయన నివాసంగా వచ్చారు. ఇక సినిమాకి సంబంధించిన ప్రముఖులు అయితే చాలా మంది ఆ నివాసంగా వచ్చి సంఘీభావం ప్రకటించారు. మొత్తంగా అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ బెయిల్పై బయటకు రావడంతో ఆయన అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీపిక. ఎస్, అయితే రమణ, ఇదేదైతే సంధ్య థియేటర్ ఘటన జరిగిందో మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే థియేటర్ యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఆల్రెడీ ఇన్సిడెంట్ సందర్భంగా అంటే కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా మనం ప్రధానంగా చూసాం. కేవలం నిర్లక్ష్యం అనేది అందరి పాత్ర ఉంది ఇందులో. ఇటు సినిమా యాజమాన్యం కావచ్చు, పోలీసులు, తర్వాత సినిమా యూనిట్కి సంబంధించి వీళ్ళందరి నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా భవిష్యత్తులో ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి, ప్రభుత్వానికి చాలా బాధ్యత ఉంటుంది అని చెప్పే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా అంటే వచ్చే రోజుల్లో గవర్నమెంట్ కూడా ఇలాంటి ప్రీమియర్ షోస్ కానీ బెనిఫిట్ షోలకు కూడా అనుమతించబోమని చెప్పి స్పష్టం చేస్తోంది. సో సంధ్య థియేటర్స్ కూడా, ఎందుకంటే ఆల్రెడీ సంధ్య థియేటర్ యజమానితో పాటు మేనేజర్, అక్కడ సిబ్బంది కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఆల్రెడీ పోలీసులు ఇచ్చారు. కాబట్టి వచ్చే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు లేకుండా అయితే ఇటు అన్ని థియేటర్ యాజమాన్యాలు, ఆ తర్వాత సినిమా సంబంధించిన చిత్ర పరిశ్రమ కూడా జాగ్రత్త పడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదేమైనా మొత్తం ఎపిసోడ్లో కొంత సీరియస్ వార్నింగ్స్ అయితే ఆల్రెడీ ఒక మెసేజ్ అయితే అంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే, ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం పోలీసుల నుంచి వచ్చింది. కాబట్టి వచ్చే రోజులు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేటువంటి అవకాశం దాదాపు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అనుమతులు అయితే ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం చెప్తుంది. పోలీసులు కూడా ఈ ఇష్యూస్లో అంటే ఇక ముందు ఎవరైనా అనుమతి కోరినా కూడా అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ నుంచి కూడా ఆల్రెడీ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి షోస్ కానీ వాటికి అనుమతించబోమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కోర్టు కూడా నిన్న కొన్ని సూచనలు ఆల్రెడీ ప్రభుత్వానికి, తర్వాత సినిమా సంబంధించినటువంటి రంగానికి కూడా పెద్దలకు కూడా చేసింది.
అంటే జనాలు సమూహం ఉండే ప్రాంతాలు అంటే వాటికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వేచ్ఛ ఉంటుంది కానీ స్వేచ్ఛను కరెక్ట్గా వాడుకోవాలి, దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు అనేటువంటి అర్థం వచ్చే విధంగా కొన్ని కామెంట్స్ కూడా కోర్టు చేసి ఉంది. ఏదేమైనా ఆ కుటుంబానికి మాత్రం ఇప్పుడు ఎవరైతే రేవతి చనిపోయారో ఆ కుటుంబానికి తన మద్దతు, తన అండ ఎప్పుడు కంటిన్యూ అవుతుందనే విషయాన్ని అల్లు అర్జున్ ఇంతకుముందు చెప్పే ప్రయత్నం చేశారు. చాలా దురదృష్టకరమైన ఘటన, దాంతో చాలా నేను బాధపడుతున్నాను, ఇలాంటి జరగాల్సింది కాదు అనే విషయాన్ని ఆయన పదే చెప్తూ వచ్చారు. ఇక ఆ కుటుంబానికి పూర్తిస్థాయి అండగా ఉండడంతో పాటు ఈ 2 రోజుల్లోనే ఇప్పుడు ఎవరైతే శ్రీతేజ్ ఆసుపత్రి చికిత్స పొందుతారో ఆయన కూడా పరామర్శిస్తారనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. దీపిక. ఎస్ రమణ, కాసేపటి క్రితమే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. సో తను 20 years నుంచి కూడా ఏదైతే థియేటర్ ఉందో వెళ్తూ ఉన్నానో హార్డ్లీ 30 times ఆ థియేటర్ ని రిసీవ్ చేసుకున్నా అని చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఇంకోవైపు రేవతి భర్త కూడా చెప్పడం జరిగింది, అల్లు అర్జున్ తప్పు లేదు, సో ఎటువంటి కేసు కూడా విత్డ్రా చేసుకుంటా అని చెప్పడం జరిగింది. సో ప్రెసెంట్ అయితే అల్లు అర్జున్ కి అయితే ఊరటైతే లభించింది బెయిల్ కి సంబంధించి. తర్వాత ఈ కేసు ఎలా ఉండబోతుంది? అంటే రేవతి భర్త అంటే వాళ్ళ కేసు విత్డ్రా చేసుకుంటామని చెప్పారు. తర్వాత ఇందులో అల్లు అర్జున్ పెద్ద సంబంధం లేని చెప్పారు. కోర్టు కూడా వాదనల సందర్భంగా అదే మాటను పదే చెప్పే ప్రయత్నం, అంటే ఒక అల్లు అర్జున్ మనం బాధ్యత చేయడం అనేది కరెక్ట్ కాదనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అల్లు అర్జున్ మాట్లాడుతున్నప్పుడు కూడా నేను 20 సంవత్సరాలు దాదాపు ఇండస్ట్రీలో చాలా సినిమాలకు ప్రీ ఈవెంట్ రిలీజ్లకు తర్వాత ముందస్తు విడుదల కార్యక్రమాలకు కూడా నేను వెళ్ళాను. చాలాసార్లు సినిమా థియేటర్లో అభిమానమైన సినిమా కూడా చూశాను. ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఇది కేవలం యాక్సిడెంటల్ గా జరిగినటువంటి ఘటనగానే చూడాలి. ఇది నిజంగా కూడా దురదృష్టకరమైన ఘటన అనేటువంటి అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక కేసుకు సంబంధించి చూసినప్పుడు మాత్రం ముందు కేసులో అందరి పేర్లు అంటే అందరికి సంబంధించిన పేర్లను ప్రస్తావించగా తర్వాత పోలీసులకు వచ్చిన ఒత్తిడి మేరకు అంటే చాలా పెద్ద ఎత్తున దీనిపై విమర్శలు వ్యక్తం కావడం, ఒక 2 ప్రాణం బలైనటువంటి విషయంలో అటు జాతీయ మానవ హక్కుల సంఘం కూడా చాలా తీవ్ర స్థాయిలో స్పందించడంతో పోలీసులు కూడా సెక్షన్లు మార్చి కఠినమైన సెక్షన్లు యాడ్ చేసి మరి స్ట్రిక్ట్ గా ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. సీరియస్ యాక్షన్లకు సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం అంతా కూడా ఈ పరిణామాలను జరిగాయి. అయితే ఈ కేసులో ఇక నెక్స్ట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఉంటుంది. మరి ఆల్రెడీ సినిమాకి సంబంధించిన యజమాని, ఆ తర్వాత మేనేజర్, మిగతా సిబ్బంది కూడా ఆల్రెడీ బెయిల్ మంజూరు చేశారు. కాబట్టి ఇప్పుడు ఛార్జ్ షీట్ లో వీరందరి పేర్లు ప్రస్తావన చేయడం, ఆ తర్వాత ఏం చేయబోతున్నారు, కేసు క్లోజ్ చేయబోతున్నారా, ఇంకా కేసు కంటిన్యూ అవుతున్న విషయంలో కూడా ఎల్లుండి పోలీసులు వేసే ఛార్జ్ షీట్ ను బట్టి మనకు అర్థం అవుతుంది. అయితే ఈ కేసును సంబంధించి ఇంకా ముందు ఫర్దర్ గా ఎట్లా వెళ్లాలనే విషయంలో మాత్రం ఆల్రెడీ అల్లు అర్జున్ తన ఒక లీగల్ టీం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ లీగల్ టీం ద్వారా వారి సంప్రదింపులతో వారి సూచనలతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ కేసులో అంటే ముందు అయితే అల్లు అర్జున్ పెద్ద ఇబ్బంది లేదనే విషయమే మనకు ప్రధానంగా వినిపిస్తోంది. 11 నిందితులుగా చేర్చారు కాబట్టి ఛార్జ్ షీట్ లో కూడా పేరు ఉండకపోవచ్చు అనే వాదనలు వినిపిస్తుంది. ఎందుకంటే కోర్టులో జరిగిన వాదనలను కూడా బేస్ గా చేసుకుని పోలీసులు అందులో నిందితులు చేర్చే అవకాశం ఉంటుంది. అయితే సినిమా యాజమాన్యానికి తర్వాత అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న సిబ్బంది పేర్లనే అందులో ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. మరి ఛార్జ్ షీట్ ను వచ్చే పేర్లను బట్టి ఈ కేసు ఫర్దర్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పొచ్చు. దీపిక. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.